అది అక్కడే ఉందిగా డబ్బా. ఇది అయితే ఎత్తనా ఇదిగా నిన్న గేదె గుడిసిపోయిందిగా, కొద్దిగా ఎక్కువ అన్నీ పోవాలి. మనం వెళ్ళేటప్పటికి దూడ తాగేసి ఉంటుంది. గ్లాసులో పోసుకొని పోయొచ్చుగా, అంత పరువు క్యాన్ లేకపోతే. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మరి వీడియో అయితే 4-5 రోజులు అవుతుంది పెట్టి, మళ్ళీ ఈరోజే వీడియో తీస్తున్నారండి. ఇల్లు ఇరుగ్గా ఉంటుందని పైన గది కట్టాం కదా, పైకి అయితే మా అత్తగారు పై గదిలోకి వెళ్ళింది, మేమైతే ఈ గదుల్లోకి సర్దుకున్నాము. ముందుగా టీ అయితే పెట్టానండి. మరి మీ అందరూ టీలు తాగారా? నేనైతే టీ పెట్టాను. చినుకలు రామని తుఫాన్ ఏదో అంటున్నారు మరి. సరే నేను పాలేసి వస్తానా, ఇలా అన్న తుమ్ముకు. ఒకసారి అండి దా ఇటు తీసుకురా, ఇక్కడి నుంచే పెట్టి కుర్చీ కాడ.
పప్పుచారు నాకు సిక్కుగా ఉంటే ఇష్టం, మా ఆయన పలసగా ఉంటే ఇష్టం. నేను పనిస్తానికి పలసగా అయితే పెడదామని కొంచెమే కడిగాను పప్పు. పలసగానే పప్పులాగా అయితే యాసకాలం కడుపుబ్బరం వచ్చేస్తుంది. పలసగా ఎలా తింటుంటే అంతా ఏది టీ అమ్మది అద్దం పగలగొట్టేద్దా జున్ను. చిన్ను ఇదిగో హాయ్ జున్ను పట్టుకోద్దు. జున్ను ఇదిగా జున్ను బాయ్. నుంచే పెట్టాటు అటు తిప్పు. జున్ను గౌడు బాగుంది. జున్ను కేకేనా జున్ను చెర్రీ జున్ను అమ్మేస్తున్నాను నేను, ఇచ్చేస్తున్నాను ఎవరికో. ఎవరా కొత్తగా ఉంది మాకు ఈ గదిలో. అందులో ఉన్నంత కంఫర్టబుల్ నాకు ఇల్లు అనిపిస్తలే. అలాగే ఉంటుంది 4 రోజులు. ఉండబుద్ధి నాకు ఈ గదిలో. ఏం చేస్తాను తప్పదు. అడుగు తీసి అడిగి తాగదిలోకి వెళ్ళిపోతుంది కాళ్ళు. ఇందులో కొత్తలే. మరి 5 సంవత్సరాలు అందుట్లో ఉండు, ఇప్పుడు ఇందులోకి వస్తే ఎలా ఉంటుంది? అలాగే కొంచెం వంట సోడా వేస్తున్నాను పప్పు తొందరగా ఉడికిద్దని. పొంగకుండా గెట్టి పై పొంగదు ఇంకా ఉడుకుద్ది. ఒక ములక్కాయ ఉంటే కోసాను. ఈ పప్పు సగం ఉడికాక మళ్ళీ ముక్కలు అందరూ వేసి ఉడకబెడతాను. ఇంకో ములక్కాయ ఉంటే బాగుండేది, ఉంటే ఇచ్చింది గుచ్చి. జాలే ఉన్నా కాడికి ఆమెకే 2 ఉన్నాయంట. ఆమె తీసుకెళ్ళి నాకు ఇచ్చింది. పొంగలేదు చూసారు అన్నప్పుడు దగ్గర పెట్టే గట్టి వేస్తాం వల్ల పొంగదు. నిజంగా పొంగదండి. అలాగని ఎక్కువ నీళ్ళు వేయకుండా తక్కువ నీళ్ళు వేసి ఇలా గట్టి వేస్తే పొంగదు అసలు. పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడికింది. ఈ ములక్కాయ ముక్కలు అయితే వేసి మళ్ళీ విజిల్ రానిచ్చాక చింతపండు పులుపు అయితే పోస్తాను. అదో విజిల్ వచ్చేలోపు అయితే చింతపండు నానబెట్టిన చింతపండు అయితే పిసురుతున్నాను.
మెత్తగా ఉడికింది. ఉడికింది. ఒక్కోసారి కోట పప్పు ఉడకదు కానీ ఈసారి బాగానే ఉడికింది. మొన్న అంట్లో కొద్దిగా అన్నం మిగలేదా కందిపప్పు వేసేసారు. మొత్తం అంతా ఆ పప్పు బాగానే ఉడికింది. మరి ఒకసారి అయితే మా ఆయన పలసగా కాయమన్నారండి, అందుకని పలసగా అయితే పెట్టాను. మరి చక్కగా పెట్టాలి. ధనియాల పొడి, మసాలా పొడి, ఏం పొడి, ఎవరెస్ట్ సాంబార్ మసాలా ఇందులో తెల్లగా ఉంటుంది. కొంచెం సాంబార్ పొడి అయితే వేస్తున్నానండి. మరి మొన్న పెళ్ళిళ్ళు మిగిలింది, అదైతే నేను జాగ్రత్త పెట్టాను. కొంచెం వేసి నేను కలిపేసాను. ఎల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి ముక్కల కింద కోసాను. ఇలా కోస్తే బాగుంటాయి ముక్కలు, నూనెలో వేగిన ముక్కలు అయితే చాలా బాగుంటాయి. మరి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. నాకు వచ్చిన ఐడియా కాదు ఇది. మా అమ్మాయి అయితే ఎప్పుడు వెళ్ళిపోయి ముక్కలు ఇలా ముక్కలు కోసి తాలింపులు అయితే భలే ఉంటాయి అంతే. ఇంకా పిల్ల చెప్పుల కాడి నుంచి మా అమ్మాయి ఇలాగే వేస్తాను. ఇదో 2 మరుగులు వచ్చాక అయితే తాలింపు పెడతానండి. మరి మా ఆయన గారికి ఆకలి అవుతుందంటే గీదల కాడికి వెళ్ళాలి. పనిలోకి వెళ్ళి దగ్గరగా నెల అవుతుందండి. మరి కూర్చుని తింటే పండ్లైనా తరుగుతాయి కదా, పనులు అయితే ఏమీ లేవు. ఇంక పెళ్లి పనులు కూడా ఎక్కువైపోయి నెలంతా ఇంటికాడే ఉన్నాం. మరి మేమందరం ఇంకా రేపు నుంచి అయితే పనులు మొదలెట్టాలి. చెప్తారా అవి కూడా మొత్తం కలిసిపోతుంది. దానికి తడవదు, అది తీసేసుకుంటుంది. అలాగే అనుకుంటాం. దాంట్లో ఉంటుంది మొత్తం ఎందుకంటే తెచ్చాడు, అన్నీ తెచ్చాడు. ప్లాస్టిక్ ఏదైనా ఒకవైపు ఎంతలో వైపు ప్లాస్టిక్ ఇంటితో అంతా క్లాత్ అయితే బుక్ చేసాము. మాడకలా ఆకులు కొంచెం ఇంగు ఉంటే వేసుకుంటే బాగుంటుంది. మరి నాకు ఇంగు అయితే అయిపోయింది లేదు. అడిగితే రుచిగా కూడా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు చెక్ చేస్తున్నానండి. భలే ఉంది పప్పుసారి అయితే. మరి అర్థం పడుతుందా? ఒకసారి స్మెల్ చూస్తే ఆకలేస్తుంది. ఈ ఫ్యానే ఇది వారానికి 5 సార్లు